హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఘట్టాన్ని మోయొద్దు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసి వీడియోలో కథ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒక ఊరిలో వర్మ అనే వ్యక్తి ఉండేవాడు. చదువు ముగించాక పని దొరకక జీవితం పట్ల అసహనం వచ్చేసింది. నేనెవ్వరికీ అర్థం కాలేదు, నా జీవితం అంతా బాధలే అని రోజు తల్లి దగ్గర కూర్చొనే వాపోతున్నాడు. ఏం జరిగినా అది నాకెప్పుడో జరిగిన దురదృష్టం వల్లే అని ఆ మాటతో ముగించాడు. ఒకరోజు వర్మ తన బుజ్జి మామయ్య దగ్గరికి వెళ్ళాడు. మామయ్య ఓ నది ఒడ్డున ఉండే ప్రశాంతంగా బతికే రైతు. వర్మ తన గాథలన్నీ ఒకటి తర్వాత ఒకటి చెప్పాడు. చిన్నప్పటి నుంచి తాను ఎలా బాధపడ్డానో వివరించాడు. చివరికి అన్నాడు, మామయ్య, నా జీవితం ఘట్టం అంతా బాధల మాయం అయింది. అది మోస్తూనే ఉన్నాను. అందుకే ముందుకు నడవలేకపోతున్నాను. మామయ్య నవ్వుతూ ఇంటి వెనక ఉన్న ఒక చిన్న రాళ్ళ కుప్పని తీసుకొని వచ్చి వర్మ చేతిలో పెట్టాడు. ఇది నిన్నటి బాధ, తీసుకో అని ఆ చిన్న రాళ్ళ మూటని ఇచ్చాడు. కొంచెం పెద్ద మూట తీసుకొని వచ్చాడు. ఇది 10 రోజుల క్రితం నాటి దుఃఖం, మోయి అని ఇంకొకటి అలా అలా ఇస్తూనే పోతున్నాడు. అలా ఒక 4-5 మూటలు ఇచ్చేసరికి వర్మ, ఇది నీ స్కూల్లో జరిగిన అవమానం అనుకో అని ఇలా 5-6 రాళ్ళ మూటలను ఇచ్చి ఆ మాటలు చెప్పాడు. ఇవి అన్నీ నీ గతఘట్టాలన్నీ, వాటిని నువ్వే మోస్తున్నావు, కానీ అడుగులు వేయలేవు. ఎందుకంటే నీవే నీ చేతిలో బరువు పెట్టుకున్నావు. అప్పుడు వర్మకు ఒకసారి ఆలోచన వచ్చింది. ఘట్టం మోయడం నా పని కాదు, అది పాఠం మాత్రమే, శిక్ష కాదు. ఆ రోజు నుంచి వర్మ తన జీవితం బాగుపరుచుకోవడం మొదలుపెట్టాడు. బాధల్ని మోయడం మానేశాడు. గతాన్ని వదిలి ముందుకు నడిచాడు. నీతి ఏమిటంటే గతాన్ని మోయకూడదు, వదిలేయాలి. జీవితంలో ముందుకు పోవాలంటే చేతులు ఖాళీగా ఉండాలి, మనసు తేలికగా ఉండాలి.